నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత వెనుక అసలు కథ వేరే ఉందా? రష్యా భుజాలపై తుపాకీ పెట్టిన గురి మాత్రం మరోటి ఉందా? ట్రంప్ డబుల్ టారిఫ్ల డబుల్ స్టాండర్డ్స్ ఏం చెబుతున్నాయి? ధీటుగా జవాబిస్తున్న ఇండియాపై ఇంకెంతగా రెచ్చిపోవాలని లెక్కలేస్తున్నాడు? యుక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపాలంటే చమురు కొనొద్దని ట్రంప్ అంటున్నాడు. తాను మాత్రం ఎన్నో రకాలుగా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాడు. చైనానే ఎక్కువగా చమురు కొంటున్నా దానికి మాత్రం రిలీఫ్ ఇస్తూ మనపై మాత్రం టారిఫ్లు బాధిస్తున్నాడు. పెద్దన్న బుద్ధి చిన్నబోయిందా? నోటితో ఒకటి నొసటితో మరోటి వాగుతున్నాడా? నీతి లేదు, రీతి లేదు, నరం లేని నాలుకకు అదుపు లేదు. ప్రపంచాన్ని మార్కెట్గా మార్చేసి అభివృద్ధి చెందుతున్న దేశాలను అంగడి సరుకుగా భావించి భూగోళం నలుదిక్కుల నుంచి కారు చౌకగా వస్తు సేవలు దోచేసి ఒక చేత్తో ఆయుధం అమ్ముతూ మరో చేత్తో యుద్ధాలను రాజేస్తూ డాలర్ల పంట పండించుకుంటూ పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు పెడుతూ అధ్యక్ష భవనం నుంచి విసిరేస్తా కరిచేస్తానంటూ రెచ్చిపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. శ్వేత సౌధం సింహాసనాన్ని అధిష్ఠించింది మొదలు నిలకడలేని తనంతో, పొంతనలేని వ్యాఖ్యలతో మిత్రుల్ని వ్యతిరేకుల్ని కూడా ఒకే ఘాటని ఇరకాటంలో పడేస్తున్న డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్చరించినట్లే సుంకాల మోత మోగించారు. భారత్పై ప్రకటించిన పాత 25% సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇక కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అన్ని దేశాలపైన బాదుడే బాదుడుగా టారిఫ్ల మోత మోగిస్తున్నాడు ట్రంప్. ముఖ్యంగా మిత్రదేశం అంటూ తనను నెత్తిన పెట్టుకున్న భారత్ పైన ఏకంగా 50% టారిఫ్ బాంబు జారవిడిచాడు. రష్యా నుంచి ముడి చమురు, రక్షణ సామగ్రి కొంటున్నందుకు టారిఫ్లు విధిస్తున్నానని గురువింద నీతులు వల్లెవేస్తున్నాడు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు హాఫ్ సెంచరీ చేశాడు. స్వదేశంలో సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల డాలర్ల పన్ను రాయితీలు ప్రకటించి ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలు విధించడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలన్న ద్వంద్వ నీతిని బాహాటంగానే చాటుకుంటున్నాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకే భారత్పై టారిఫ్లు పెంచుతున్నానని చెప్పడం కేవలం ఊకదంపుడు మాటలే. ఎందుకంటే ఆ యుద్ధాన్ని రాజేసింది అమెరికా, దాని నాటో సభ్య దేశాలే. రష్యా యుద్ధాన్ని విరమించాలంటే దానిపై ఆర్థిక ఆంక్షలు విధించాలని శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు. EU, అమెరికాలు రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించినా భారత్ మాత్రం చమురును భారీగా కొంటూ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్ వాగుతున్నాడు. కానీ తాను మాత్రం యురేనియం, ఎరువులు సహా అనేక వాణిజ్యాలను మాత్రం మాస్కోతో మానలేదు ట్రంప్. భారత వస్తువులపై మాత్రం సుంకాల ప్రతాపం చూపిస్తున్నాడు. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయకూడదు, కానీ చైనా చేయొచ్చా అని చాలామంది దౌత్యవేత్తలు ట్రంప్ను ప్రశ్నిస్తున్నారు. రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తోందని, అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇవ్వడం ట్రంప్ తెంపరితనానికి నిదర్శనం. ట్రంప్ ఇలాంటి దుందుడుకు చేష్టలు ఎన్ని చేసినా భారత్ అదరదు, బెదరదు. చిరకాల మిత్రుడు రష్యాతో సంబంధాలను బలహీనపరచుకోదు. అందుకు నిదర్శనం పుతిన్ త్వరలో భారత్లో పర్యటించబోతున్నారని మొహమాటం లేకుండా చెప్పేసింది. అంతేకాదు, ట్రంప్ టారిఫ్లతో కేకలు పెడుతున్న టైంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ట్రంప్ ప్రకటించిన టారిఫ్లకు భారత్ భయపడబోదని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్కు జాతి ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీ పడబోమన్నారు. అలా చేయడం వల్ల తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తనకు తెలుసని, రైతుల ప్రయోజనాలను కాపాడడం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా తాను సిద్ధమేనన్నారు. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. బెదిరింపులకు బెదిరింపులే సమాధానమని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ మాటలపై మౌనంగా ఉంటే మరింత రెచ్చిపోతాడని సూచిస్తున్నారు. అమెరికా దిగుమతులపై కూడా భారత్ టారిఫ్లను పెంచాలన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. అమెరికా సుంకాలు భారత్పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయన్నారు. రష్యా నుంచి భారత్ కంటే చైనా ఎక్కువ చమురు కొనుగోలు చేస్తోందని, కానీ ఆ దేశానికి ట్రంప్ 90 రోజుల ఉపశమనం కల్పించాలని గుర్తు చేశారు. 3 వారాలే ఉపశమనం కల్పించడం సమంజసం కాదన్నారు. భారత్ కూడా యుఎస్ దిగుమతులపై 50% సుంకం విధించాలన్నారు థరూర్. जिसके बारे में हमारी सरकार को समझ के जवाब देना चाहिए. अगर ऐसे वो लोग करेंगे
तो हम भी अमेरिकन एक्सपोर्ट्स पे 50% की टैरिफ हमारे तरफ से भी लगाना चाहिए। ये नहीं है कि कोई भी किसी और देश में बैठ के हमको ऐसे धमकी दे सके, ये तो बिल्कुल मानना तैयार नहीं है। और मेरे ख्याल में हर भारतवासी कहेंगे कि इस विषय पे हम सब एक हैं। ట్రంప్ టారిఫ్ల బాదుడుతో మన ఎగుమతులకు నష్టమే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భారత్కు అమెరికా అతిపెద్ద మార్కెట్. కానీ సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకోవడంలో ఇండియా పట్టుదలే వేరు. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలను అందిపుచ్చుకుంది, ఐటీ ఫార్మాలను శాసిస్తోంది. ఇప్పుడు ఈ సంక్షోభ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇది తరానికి ఒకసారి మాత్రమే వచ్చే అవకాశమని చెప్పారు. అమెరికా సుంకాల మద్దతుతో మన ఎగుమతులపై వివిధ రంగాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందన్నది చర్చగా మారింది. అయితే అన్నింటికీ మించి మిత్రదేశమైన భారత్తో ఎందుకు ఆర్థిక యుద్ధం చేస్తున్నాడు? రష్యా ఉక్రెయిన్ వారే కారణమా, లేదంటే అంతకు మించిన కారణాలున్నాయా? ట్రంప్ మనసులోని కుట్రలు కుయుక్తులేంటి అనే విషయాలపై విస్తృతంగా డిస్కషన్ సాగుతోంది. ట్రంప్ టారిఫ్ బాదుడు మన దేశంపై ఎంత? అమెరికాకు అత్యధికంగా ఎగుమతయ్యే వస్త్రాలు, రత్నాభరణాలు, సీఫుడ్ మొదలైన రంగాల పరిస్థితి ఏంటి? సుమారు 50% ఎక్స్పోర్ట్స్ పడిపోతాయా? నష్ట నివారణకు భారత్ తీసుకుంటున్న చర్యలేంటి? సుంకాల సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునేందుకు భారత్ సిద్ధం చేస్తున్న వ్యూహం ఏంటి? ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ల కారణంగా భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. భారత్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడే అవకాశం ఉంది. దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రి ఎగుమతులపై అదనపు టారిఫ్ భారం ఉంటుంది. అలాగే భారత్ నుంచి పత్తి, మిర్చి, జీడిపప్పు, మామిడి, ఆలుగడ్డలు, చేపలు, డైరీ ఉత్పత్తులపై అధిక సుంకాలు పడనున్నాయి. మన రత్నాభరణాల ఎగుమతులకు పెద్ద మార్కెట్ అమెరికా. సుమారు $12 బిలియన్ స్థాయిలో ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. మొత్తం ఎగుమతుల్లో 30% వాటా అమెరికాదే ఉండడంతో టారిఫ్ల రెట్టింపుతో చిన్న వ్యాపారుల నుంచి బడా కంపెనీల వరకు అందరిపైన ఎఫెక్ట్ పడుతుంది. పోటీ దేశాల నుంచి చౌకగా ఉత్పత్తులు లభిస్తాయి కాబట్టి కొనుగోలుదారులు మరింతగా బేరసారాలకు దిగొచ్చని, మార్జిన్లు తగ్గిపోవచ్చని, ఆర్డర్లు రద్దు కావచ్చని పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. సుంకాల వడ్డింపు కారణంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి చిన్న పొరుగు దేశాలపై సుంకాలు మనతో పోలిస్తే సగానికన్నా తక్కువగా ఉంటాయి. వాటి నుంచి పోటీ మరింత పెరిగితే మన ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయే ముప్పు ఉంది. అమెరికాకు ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు $18.3 బిలియన్ స్థాయిలో ఉన్నాయి. ఇవి ఖరీదుగా మారితే మెక్సికో లాంటి దేశాల వైపు అమెరికా మళ్లే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అమెరికాకి భారత్ నుంచి సుమారు $5.6 బిలియన్ విలువైన మన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఉక్కు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు $8 బిలియన్. డబుల్ సుంకాల వల్ల భారత ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి అమెరికా దిగుమతులను తగ్గించుకునే ఛాన్స్ ఉంది. కొన్ని రంగాల్లో బ్రెజిల్, వియత్నాం లాంటి దేశాలతో పోటీ పడలేక మన దగ్గర పలు కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. టెక్స్టైల్స్, అపారెల్ ఇండస్ట్రీలపైన ప్రభావం పడనుంది. దేశీయంగా టెక్స్టైల్స్, అపారెల్ పరిశ్రమ దాదాపు 4.5 కోట్ల మందికి జీవనాధారం. $5.6 బిలియన్ విలువ చేసే రెడీమేడ్ దుస్తులు అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. లెదర్ ఉత్పత్తులు, దుస్తుల ఎగుమతుల్లో అమెరికా వాటా 30%. వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాల్లో తక్కువ సుంకాల వల్ల మనం పోటీ పడే పరిస్థితి లేకుండా పోతుందన్నది మరో ఆందోళన. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను అమాంతం పెంచారు. 10% నుంచి 41% వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. సిరియాపై అత్యధికంగా 41% టారిఫ్ను విధించారు. బ్రెజిల్పై ఇప్పటికే ఉన్న 10% సుంకాలకు అదనంగా 40% కలిపారు. పాకిస్తాన్కు మాత్రం 29% నుంచి 19% తగ్గించారు. సుంకాలపై అమెరికా వితండవాదన చేస్తోందని భారత ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భూతద్దంలో చూపిస్తున్నారని అంటున్నారు. విదేశీ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సాధారణ సగటు సుంకం 15.98%. ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం మనం విధిస్తున్న వాణిజ్య ఆధారిత సగటు సుంకం 4.6%. అమెరికా నుంచి భారత్ భారీగా ఔషధ, ఇంధన ఉత్పత్తులు, యంత్రాలు, రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది. వీటిపై 5 నుంచి 8% సుంకాలు విధిస్తున్నారు. అయినా ట్రంప్ ఏడుపు ఆపడం లేదు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురు కొంటోంది. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. మిగతా దేశాలు అధిక ధరలను వసూలు చేస్తాయి. అప్పుడు భారం వినియోగదారులపైకి మళ్లుతుంది. ఇప్పటికే అధికంగా ఉన్న పెట్రో ధరలు మరింత పెరుగుతాయి. రష్యా ముడి చమురు వల్లే 2023లో భారత్ $86.28 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిలకడగా ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనొద్దని అమెరికా, ఈయూలు నీతి వాక్యాలు వల్లెవేస్తూ పెద్ద ఎత్తునే డబ్బులు కుమ్మరించి ఆయిల్ను తీసుకువెళుతున్నాయి.
యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో వాణిజ్యం కారణంగానే భారత్పై సుంకాలు వేస్తున్నారని ట్రంప్ చెబుతున్నాడు. కానీ అసలు కారణాలు వేరేనా? ఆర్థిక కారణాలేనా? అంతకు మించి మరేమైనా ఉన్నాయా? వ్యక్తిగత అక్కసు, స్వార్థ ఆలోచనలు కూడా ట్రంప్ మనసులో ఉన్నాయా? సామదాన దండోపాయాలతో దేశాల్ని దారిలోకి తెచ్చుకోవడం అమెరికాకు అలవాటు. అందులో ట్రంప్ రెండాకులు ఎక్కువే చదివారు. కానీ మిగతా దేశాలు జీహుజూర్ అంటున్నా భారత్ మాత్రం ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదని ట్రంప్ రగిలిపోతున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కు విరామం తన వల్లే ప్రకటించారని భారత్ అంగీకరించకపోవడం ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్పై ప్రేమ ఒలకబోయడంలో ఏమాత్రం సంకోచించడం లేదు ట్రంప్. పాక్తో లవ్ అఫైర్ వెనుక ట్రంప్ స్వార్థం ఉంది. ట్రంప్ కుటుంబం పాక్ సాయంతో క్రిప్టో వ్యాపారంలోకి దిగడంతో ఇస్లామాబాద్తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు పాక్లో చమురు అన్వేషణకు అమెరికా సంస్థలను ప్రోత్సహిస్తానని, భవిష్యత్తులో భారత్ కూడా పాక్ నుంచి చమురు కొనే పరిస్థితి వస్తుందేమో అని ఓవర్ యాక్షన్ డైలాగులు విసిరారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపారని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని పాకిస్తాన్ చిలక పలుకులు పలుకుతూ ఉండడంతో ట్రంప్ వీణుల విందుగా ఆలకిస్తున్నారు. తనకు నోబెల్పై ఏమాత్రం రియాక్ట్ కాని భారత్పై వ్యతిరేకంగా టారిఫ్ బాంబులు వదులుతున్నాడు. అమెరికా ఒత్తిళ్లకు బెండైతే మన సాగు రంగం, పాడి పరిశ్రమ రంగం ఇబ్బందుల్లో పడతాయి. ఆ రెండు రంగాలపైన 70 కోట్ల మంది ప్రజానీకం ఆధారపడ్డారు. జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్న, సోయాబీన్స్ దిగుమతి చేసుకోవాలని అమెరికా ఎప్పటినుంచో అడుగుతోంది. ఇది చాలా డేంజర్ అని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్లు అధిక సుంకాలు తొలగిస్తే ఈ సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆ రంగాలు దెబ్బతింటాయి. బెదిరించడం అమెరికా అధ్యక్షుడికి అలవాటైంది. దౌత్య మర్యాదల సంగతి తెలియదు. అసలు ఒక వ్యక్తిగా ఎలా మెలగాలో కూడా తెలియదు. బహిరంగంగా బెదిరింపులకు దిగడం, అన్యాయమని అందరికీ తెలిసేలా ప్రవర్తించడం ఒక నైజంగా మార్చుకున్నారు. బ్రెజిల్ తన మాట విననందుకు అదనపు సుంకాలు విధించారు. దేశాలకు సార్వభౌమత్వం ఉంటుందని, దానికి లోబడి సంబంధాలు నెరపాలనే సిలబస్ ట్రంప్ స్కూల్లో లేదు. రష్యా నుంచి చమురు కొనడమే కాదు, ఆయుధాలు కొనడమూ ట్రంప్కు నచ్చడం లేదు. 2009-13 మధ్య మన ఆయుధ కొనుగోళ్లలో రష్యా వాటా 76%. అది ఇప్పుడు 36%కి పడిపోయింది. దీన్ని ఆపేయాలని తన F-35 యుద్ధ విమానాలు, MQ-9B డ్రోన్లు, P-81 సాగర ప్రాంత గస్తీ విమానాలు కొనితీరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. వాస్తవానికి 1960 ప్రాంతాల్లో ఆయుధ కొనుగోళ్లపై అమెరికా నిషేధం విధించడం వల్లే మనం రష్యాపై ఆధారపడడం పెరిగింది. ఇప్పుడు అదే వద్దంటోంది. కానీ భారత్ మాత్రం నమ్మకమైన మిత్రుడైన రష్యాను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే ట్రంప్ సుంకాల దెబ్బతో తలెత్తిన సంక్షోభాన్ని దాటడమే కాదు, ఒక అవకాశంగా భావించాలని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. 1991 నాటి ఫారెక్స్ సంక్షోభం ఎలాగైతే ఆర్థిక సరళీకరణకు దారితీసిందో, అలాగే ఈ టారిఫ్ల సాగరమథనం నుంచి భారత్కు అమృతం లభించే అవకాశాలున్నాయని కొందరు సూచిస్తున్నారు. ఇందుకోసం వ్యాపారాల నిర్వహణను మరింత వేగంగా సులభతరం చేయాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చే ఇంజిన్గా టూరిజంను మార్చుకోవాలని చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమెరికాకు దీటైన జవాబే ఇవ్వడం మొదలుపెట్టారు. స్థానిక తయారీ ఉత్పత్తుల్ని, సరుకుల్ని కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. భారత్ కూడా అతి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందన్న మోడీ మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సైతం విభేదాలను పక్కన పెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు మోడీ. आज दुनिया की अर्थव्यवस्था कई आशंकाओं से गुजर रही है. अस्थिरता का माहौल है. ऐसे में दुनिया के देश अपने अपने हितों पर फोकस कर रहे हैं. अपने अपने देश के हितों पर ध्यान केंद्रित कर रहे हैं. भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है. एक भाव जगाना होगा और वो है हम स्वदेशी का संकल्प लें. అమెరికాలో కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాలు అస్తవ్యస్త విధానాలు అనుసరించాయి. పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి ట్రంప్ అమలు చేసిన తప్పుడు నిర్ణయాలు తోడై ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడడం కోసం ఆయన ప్రపంచ దేశాలపై ఆర్థిక దండయాత్ర చేస్తున్నారు. చైనాపై 145% సుంకాల మూత మోగించడంతో మొదలుపెట్టి తన సన్నిహిత దేశాలపై సైతం దాదాపు 50% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించి తర్వాతి కాలంలో కొంత వెనక్కి తగ్గారు. పెంచిన సుంకాల పరిధిలో ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఇంధన ఉత్పత్తుల్ని ట్రంప్ మినహాయించారు. జాతీయ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమెరికాకు $86 బిలియన్ మేర ఎగుమతులు ఉండగా అందులో $48 బిలియన్ విలువ చేసే ఎగుమతులపై సుంకాల ఎఫెక్ట్ పడుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫార్మా, స్మార్ట్ ఫోన్లు,
సెమీకండక్టర్లు లాంటి $30 బిలియన్ విలువ చేసే ఎగుమతులు ప్రస్తుతం మినహాయింపుల జాబితాలో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కానీ భారత్పై సుంకాల బాధుడులో డొనాల్డ్ ట్రంప్ డబుల్ స్టాండర్డ్గా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క తమ అణు పరిశ్రమలకు కావలసిన యురేనియం హెక్సాఫ్లోరైడ్ అయిన, విద్యుత్ వాహనాల తయారీలో అవసరమైన ప్లాటినం రంగాలకు చెందిన రసాయన మూలకం పలాడియం, ఎరువులు, రసాయనాలు వంటివి రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూ మనం మాత్రం ముడిచమురు కొనకూడదని శాసిస్తున్నారు. దీనిపైన కాస్త గట్టిగానే ట్రంప్పై సీరియస్గా రియాక్ట్ అయింది ఇండియా. రష్యా సరుకుల్ని మీరెందుకు కొంటున్నారని అమెరికాను నిలదీసింది. దీనికి సమాధానం చెప్పలేకపోయారు ట్రంప్. ఐ డోంట్ నో అని చెప్పేసి ఊరుకున్నారు. భారత్పై డబుల్ టారిఫ్ల చర్య అమెరికా స్వీయ విధ్వంసానికి దారితీయడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. వీటి ఎఫెక్ట్తో ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలియదు. బలమైన భాగస్వామితో శత్రుత్వాన్ని సృష్టించుకుంటున్నది ట్రంపే. భారత్, అమెరికా రెండూ ప్రజాస్వామ్య దేశాలు. సాంకేతికంగా, వైద్యరంగ పరంగా అమెరికా ప్రజలు భారత్పై ఆధారపడినా ట్రంప్ పట్టించుకోవడం లేదు. మనం పట్టుదలగా ఉంటే ట్రంప్ వెనక్కి తగ్గక తప్పదు. రష్యాతో వాణిజ్యం వద్దు, లేదంటే సుంకాలతో విరుచుకుపడతానని ట్రంప్ బెదిరిస్తున్న టైంలోనే త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటిస్తున్నారని చెప్పి ఒక రకంగా అమెరికాకు స్ట్రాంగ్ మెసేజ్ పంపింది ఇండియా. మాస్కోలో పర్యటిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్ పర్యటనకు రానున్నట్లు దోవల్ వెల్లడించారు. దశాబ్దాలుగా రష్యాతో పెనవేసుకున్న బంధాన్ని ఏమాత్రం బలహీనపరచుకోవడం తమకిష్టం లేదని చెప్పేందుకు భారత్ ఏమాత్రం మొహమాట పడటం లేదు. పుతిన్ భారత పర్యటనలో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమయ్యేలా జోష్ నింపే అవకాశం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదే జరిగితే ట్రంప్ కడుపు ఇంకెంతగా మండుతుందో తెలియదు. అయినా రష్యాతో ఫ్రెండ్షిప్ను వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు. అమెరికా ఎప్పటికీ మనకు నమ్మకమైన మిత్రుడు కాదనడానికి ఎన్నో ఉదంతాలున్నాయి. కానీ రష్యా మాత్రం ఎప్పుడూ ఇండియాకు వెన్నంటే ఉంది. అందుకే మాస్కో ఢిల్లీ స్నేహం చెక్కు చెదరదని సంకేతాలిస్తోంది. సుంకాల సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ట్రంపే కాళ్లబేరానికి వచ్చేలా చేయాలని వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.